గివ్ మీ 2 minutes సార్. 4 రోజుల నుంచి ఇది సార్ పరిస్థితి. Sir, sorry about your daughter. నా కూతురు ఇలా యాక్సిడెంట్లో చనిపోవడం. షీ వాజ్ అ పర్ఫెక్ట్ అండ్ కాన్ఫిడెంట్ రైడర్. అలా చెప్తున్నారేంటి సార్? అశ్విన్ సుందర్ ఒక రేసర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పాల్ వాకర్ కూడా ఒక రేసర్. వాళ్ళకి యాక్సిడెంట్స్ జరగలేదా? మీ అమ్మాయికి జరిగితే కొత్తేంటి? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. మేమందరం నువ్వు చెప్పేది వినకుండా నిన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టుగా చూసాం. ఇప్పుడు కూడా నేను చెప్పింది నమ్మి రాలేదు. మీ కూతురికి ఇలా జరగడం వల్లే వచ్చారు. సారీ, నీకేం హెల్ప్ కావాలో చెప్పు. డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు సార్. కావాలంటే ఒక పని చేయండి. నేను మెంటల్ అయిపోయాను, నన్ను టర్మినేట్ చేశారని చెప్పండి. లేదా నేను సస్పెండ్ అయ్యి మెంటల్ ప్రెషర్ లో సూసైడ్ చేసుకున్నానని చెప్పండి. వాడికి కావాల్సింది కూడా అదే కదా. హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాట్ కిరణ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? అబ్బా, ఇలాగే చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. బిగినింగ్ నుంచి అదే కదా సార్ ప్రాబ్లం. ఇట్స్ ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద కేసెస్. స్వప్న యాక్సిడెంట్ కేసు తీసుకోండి. 2 months లో ORR లో 8 యాక్సిడెంట్స్ జరిగాయి. యాజ్ ఇట్ ఈస్ ఇది 9th. తను కోమాలో ఉంది. అంజలి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డివోర్సీ, సఫకేషన్ డెత్. తన చావుకి 1 month ముందు ఒకరు ఇలాగే చనిపోయారు. సౌమ్య వీళ్ళది ఫ్యామిలీ హోటల్ బిజినెస్, మ్యాన్ హోల్ డెత్. తను చనిపోవడానికి ముందు కూడా 2 ఇలాగే చనిపోయారు. వీళ్లే కాదు సార్, మృణాలిని, అలేఖ్య, కవిత, ఆయిషా, సోఫీ, జ్యోత్స్న, జ్యోతి అందరూ జీవితంలో పైకి రావాలనుకునే యంగ్ ఉమెన్ సార్. ద లిస్ట్ ఇస్ ఎండ్లెస్. రియల్ గా జరిగే ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ని రెప్లికా చేసి క్రైమ్ చేస్తున్నాడు. కౌసల్య 55 years old. ఈ ప్యాటర్న్ లో సెట్ అవని ఆడ్ కేస్. ఈవిడికి సంబంధించిన డెత్ ఒకటే. అదే ఎంక్వైరీ చేస్తున్నాం సార్.